లలితమైన సందేశమునకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం ప్రత్యంగిర అమ్మవారి గురించి తెలుసుకుందాం. బండాసుర వధ కోసం శివుడు తన మూడో నేత్రం తెరిచి ఆ అగ్నితో యజ్ఞం చేశాడు. అప్పుడు దేవతలంతా తమ తమ అవయవాలు ఆ యజ్ఞంలో ఒక్కొక్కరు ఒక్కొక్కటి సమర్పించారు. ఆ యజ్ఞం నుంచి లలిత అమ్మవారు తన పరివారంతో సహా ఉద్భవించారు. ఆ అవతరించిన పరివారంలో అమ్మ వెనుక ప్రత్యంగిరామాత అగ్ని రూపంలో ఉంటుంది. ఈ అమ్మవారిని నికుంభుడనే రాక్షసుడు ఘోర తపస్సుతో ప్రసన్నురాలిని చేసుకున్నాడు. అప్పుడు అమ్మవారు ఏం కావాలని అడిగితే, నీ సన్నిధి నీవు నా పేరుతో నీవు పిలువబడాలని కోరుకుంటాడు. అమ్మ సరేనని నికుంభలాదేవిగా ఆరాధింపబడింది. రావణుని కుమారుడు ఇంద్రజిత్తు ఈ అమ్మవారిని ఉపాసించేవాడు. నరసింహావతారంలో విష్ణువు ఉద్భవించి హిరణ్యకశిపుని హతమార్చినప్పుడు అతని ఉగ్రరూపం నుంచి శాంతింపచేయడానికి దేవతలంతా ప్రయత్నిస్తారు. అప్పుడు శివుడు శరభావతారం ఎత్తుతాడు, కానీ నరసింహుని ఉగ్రం శాంతించదు. అప్పుడు అమ్మ ప్రత్యంగిరాదేవి అవతారం ఎత్తుతుంది. అంటే అమ్మవారు ఆడ నరసింహ రూపం ఎత్తుతుంది. ఎత్తి అన్నా శాంతించు, నేను కూడా నీ మాదిరే శిష్టరక్షణ చేస్తాను అని అంటుంది. ఈలోపు ప్రహ్లాదుడు స్వామిని ప్రార్థన చేయగా శాంతిస్తాడు. ఇంకో కథనం ప్రకారంగా దేవతలు, దానవులు, ఋషులు, మానవులు విజయ సాధన కోసం మాకు ఒక దేవత కావాలని ప్రత్యంగిర మహర్షిని అంగీరస మహర్షిని అడుగుతారు. వారిద్దరూ సామవేదకాళి, యజుర్వేదకాళి, అధర్వణకాళి, రుద్రకాళి, శ్మశానకాళీలను ఏకం చేసి యజ్ఞం నందు ఉగ్ర ప్రత్యంగిరాదేవిని ఉద్భవింపజేశారు. ఈ తల్లి ఆయా సమయాలలో ఆయా వ్యక్తులకు అస్త్రంగా ఉపయోగపడేది. ఈ ప్రత్యంగిరామాత మహాసాధ్విగా 64 కృత్యాలుగా యజుర్వేదమందు కలదు. ఈ మాత అస్త్రంగానే కాకుండా ప్రజల ఈతి బాధల్ని, భూత ప్రేత పిశాచ గ్రహ దృష్టి దోష నివారణకు దోహదపడే దైవీకమైనటువంటి నివారణ పూజలు అందుకుంటుంటుంది. ఈమె ప్రకృతికి ప్రతిరూపమైన దేవత. ఈమె కొరకు అమావాస్య రోజు హోమం చేస్తారు. అందులో వేదద్రవ్యమైన నెయ్యి, 108 వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు సమర్పిస్తూ ప్రత్యేకమైన విశేష ద్రవ్యంగా ఎండుమిరపకాయలను వాడతారు. పూర్వం మిరపకాయలు బదులుగా విరివిగా మిరియాలు వాడేవారట. కాలక్రమేణా ఎండుమిరపకాయలు వాడుతున్నారు. ఈ హోమం ఎవరంటే వాళ్ళందరూ చేయకూడదు. ఆ తల్లిని ప్రసన్నం చేసుకున్న వారే చేస్తారు. మనలాంటి వాళ్ళము వాళ్ళ ద్వారా ఈ హోమం చేయించుకోవచ్చు. ఈ హోమం చేయించుకోవడం వల్ల చేయించుకున్న వారి అన్ని బాధలు తీరతాయి. వ్యక్తిగతంగా అరిషడ్వర్గాల బారిన పడి అశాంతికి గురైన వ్యక్తులు మనశ్శాంతిని పొంది సుఖంగా ఉంటారు. ఒక్కోసారి ఒంట్లో ఏదో తెలియని బాధగా ఉంటుంది. ఆ సమయంలో 2 అరచేతులను హృదయంపై ఉంచి 10-15 నిమిషాలు ప్రత్యంగిరామాత మమ రక్ష అనుకుంటే చాలు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు కూడా ఒకటే చికాకుగా చిడిపెడుతూ ఉంటే కూడా ఈ మంత్రం వాళ్ళు చెప్పగలిగితే చెప్పించవచ్చు. లేదంటే మరీ చిన్నపిల్లలైతే, చెప్పడం చేతగాని వాళ్ళైతే వాళ్ళ తరపున పెద్దవాళ్ళము మమ అన్న చోట వాళ్ళ పేరు చెప్పి రక్ష అని చెప్పవచ్చు. ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో ప్రత్యంగిరామాత మమ కుటుంబం రక్ష అని చెప్పుకుంటే ఆ తల్లి మన కుటుంబం అంతటినీ అన్ని వేళలా రక్షిస్తుంది. ఈ సందేశం మీకు నచ్చితే విని ఆనందించండి, ఆచరించండి. ఆచరణ తర్వాత ఫలితం పొందండి. ఇంకో సందేశంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.